నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా మనము కృష్ణ ప్రార్థనతోనే మొదలు పెట్టుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనతోనే. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी వల్లభం. పాట పాడుతుంటే ఎంత మధురంగా ఉందండి. ఎందుకు పాడానంటే ఈ పాటని, మా మధుర బృందావనం యాత్రలో భాగంగా మేము మొదటి రోజు మొన్న నేను వీడియో చేశాను. మీరందరికీ నచ్చిందనుకుంటాను. చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా సంతోషము. మొదటి రోజు యాత్రలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయినానండి. సాయంత్రము మేము ద్వారకాధీష్ టెంపుల్ చూసుకున్నాక, అలాగే ప్రాచీన్ టెంపుల్ కూడా చూసాం, రంగనాథ్ టెంపుల్. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్ వెళ్ళామండి. అదే రోజు రాత్రి శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్. ఇది మధురలో చాలా చాలా పవిత్రమైన టెంపుల్, ఇంపార్టెంట్ టెంపుల్ టు బి విజిటెడ్. ఇది కొన్ని వందల వేల మంది వస్తారండి శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్ చూడడానికి. మనము ఈవినింగ్ టైంలో వెళ్తే, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ఈవినింగ్లోనే వెళ్ళాము. శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే 3 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి కేశవనాథ్ టెంపుల్. అంటే కేశవనాథ్ టెంపుల్ అంటే శ్రీకృష్ణ భగవానుడికి అంకితమైన టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. కృష్ణుడి విగ్రహం ఎంత బాగుంటుందంటేనండి అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి. రెండోది శ్రీకృష్ణ జన్మస్థానం అండి. ఏదైతే టెంపుల్ శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ద్వాపర యుగంలో పుట్టాడని నమ్మకం అండి. ఆ జన్మస్థానం కూడా మనకి చూపెడతారు అక్కడ. అది కూడా ఉందండి. చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ కాకపోతేనండి 9 లోపలే వెళ్ళిపోవాలి. మీరు 9 ఇంచుమించు 9 దగ్గర వెళ్ళారంటే క్లోజ్ చేసేస్తారు, లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోమంటారు. సో కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థానం గుడి చాలా పవిత్రమైంది. కాకపోతే అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, అక్కడ మేము మన ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1670 సంవత్సరంలో అక్కడ శ్రీకృష్ణుడి గుడి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసేసాడు ఆయన. ధ్వంసం చేసేసి ఆ ప్రదేశంలో ఆయన ఒక షాహీన్ మాస్క్ అని మస్జిద్ కట్టాడండి. ఇప్పటికీ మీరు ఆ మాస్క్ చూడొచ్చు. 20వ శతాబ్దంలో మనకి ఈ గుడి కట్టారండి. ఇప్పుడైతే ఏదైతే గుడి ఉందో ఆ గుడి కట్టారు. చాలా ప్రాచీనమైన గుడి. అక్కడ పోగానే మీకు ఎంతో బాగా మీకు భక్తి కలుగుతుంది శ్రీకృష్ణుడి మీద. ఆ కారాగారం కనబడుతుంది, అలాగే గుడి కనబడుతుంది. బ్రహ్మాండంగా విగ్రహాలు లోపల ఉంటాయి. రాధాకృష్ణుల గుడి కూడా అక్కడే ఉందండి. 2, 3 ఉంటాయి గుళ్ళు. ఆ గుళ్ళు చూసుకున్నాము. ఆ మొదటి రోజు వచ్చేసాము. ఇది మొదటి రోజు అయిపోయింది. తర్వాత రెండో రోజు మా ప్లాన్ ఏంటంటే బృందావన్, గోకుల్, ఈ రెండిటికి పోయే ప్లాన్ మాకు ఉండిందండి. అలాగే మేము 8 మంది ఉన్నాం కాబట్టి మేము ఆటోలో వెళ్ళలేం కాబట్టి నేను వెహికల్ ఒకటి మాట్లాడుకున్నాను. వెహికల్ కూడా మీరు బేరం చేస్తే మంచి వెహికల్ వస్తుందండి. మాకందరికి ఈకో వెహికల్ దొరికింది. ఈకో వెహికల్ 8 మంది కంఫర్టబుల్గా పడతారండి ఈకో వెహికల్లో. మేము దాన్ని మాట్లాడుకొని నేను 3500 రూపాయలు కంప్లీట్గా బృందావన్, గోకుల్ అంతా చూపించడానికి 3500 రూపాయలతో బేరం కుదుర్చుకున్నామండి. అలా మేము పొద్దున్నే లేచేసి 7 గంటలకల్లా అందరం రెడీ అయిపోయి కిందకు వచ్చేసి వెహికల్ వచ్చేసింది, దాంట్లో బయలుదేరాం. మనం ఇప్పుడు ఈ మధుర నుంచి బృందావనానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సుమారు ఇది 15 కిలోమీటర్లు ఉంటుందండి. మధుర నుంచి బృందావనానికి వెళ్ళేటప్పుడు 15 కిలోమీటర్లు ఉంటుంది. సో మొదటగా డ్రైవర్ ఏం చేశాడంటే, మనకి చూసుకుంటూ ప్రతి టెంపుల్ని గోకుల్కి వెళ్ళాము. గోకుల్ నుంచి మళ్ళీ బృందావనానికి రావాలి. ఈ టెంపుల్స్ అన్నీ ఏంటంటేనండి, మధ్యాహ్నం 1 గంటకు కొన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 9 వరకు కొన్ని టెంపుల్స్ ఉంటాయండి. కాబట్టి మేము పొద్దున్నే ఫస్ట్ ఆయన అన్నాడు మనము గోకుల్కి వెళ్దామన్నాడు. గోకుల్ అనే ప్లేస్లో మనకి మెయిన్గా ఏంటంటే నేను ఉండేది రమణ్ రేతి. ఆ రమణ్ రేతికి వెళ్ళాం ఫస్ట్.
రమణ్ రేతి యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే చిన్న కృష్ణుడు చిన్నప్పుడు తన బాల్యంలో బలరాముడితో గోపికలతో అందరూ ఆవులతో అక్కడ ఆయన తిరిగాడిన ప్లేసు అది రమణ్ రీతి. అక్కడ పరిగెత్తాడు చిన్ని కృష్ణుడు, అడుగులు, ఇసుక ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే అక్కడ ఇసుక ఉంటుంది. ఇసుకలో శ్రీకృష్ణుడు అక్కడ దొల్లాడు, ఆడుకున్నాడు. చిన్నప్పుడు వారు చేసిన అల్లరి చేష్టలన్నీ అక్కడ చేశారు కాబట్టి దాన్ని రమణ్ రేతి అంటారండి. దాన్ని భక్తులు ఇప్పటికీ కూడా ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా భక్తులు ఆ ఇసుకలో పొర్లుతారు, ఇసుకలో కాసేపు కూర్చుంటారు. అక్కడ ఒక చోట ఇసుకతోటి వాళ్ళు ఇల్లు నిర్మించమంటారు. మనం ఇల్లు నిర్మిస్తే అది అన్ని శుభం జరుగుతుంది మనకని చెప్తారండి. సో రమణ్ రీతిలోకి వెళ్ళాం. ఆ రమణ్ రీతిలోనే గోకుల్నాథ్ టెంపుల్ ఉందండి. ఒకటి గోకుల్నాథ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో స్వామి దర్శనం చేసుకొని ఆయన స్వామి గోవర్ధనగిరి ఎత్తినట్టు చిన్న విగ్రహం ఉంటుందండి. అక్కడ చాలా బాగా ఉంటుంది చూడడానికి. అక్కడ లోపలికి వెళ్ళంగానే అందరూ కూడా డ్యాన్స్ మూడ్లోకి వచ్చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా భజన జరుగుతూ ఉంటుంది, కంటిన్యూగా భజన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తి పారవస్యంలో డ్యాన్స్ చేస్తారు శ్రీకృష్ణ భగవాన్ తలుచుకుంటూ. మేము వెళ్ళేటప్పటికీ అందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకొని భక్తి భావంతో మేము కూడా డ్యాన్స్ చేసాం. చాలా సంతోషంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఆ ఏరియా అంతా కూడా మనం తిరుగుతుంటే బ్రహ్మాండంగా చెట్లు ఉంటాయి, నీడ ఉంటుంది, పక్షులు ఉంటాయి, కిలకిలలు, అలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చూసుకొని అక్కడి నుంచి మేము నడుచుకుంటూ అక్కడ సరోవర్ అనే ప్రాంతం ఉందండి. ఆ సరోవర్ దగ్గరికి వచ్చే బ్రహ్మాండ కుండము, బ్రహ్మాండ ఘాట్ అంటారు. అది కూడా ఆ ఏరియా బ్రహ్మాండ ఘాట్. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు నా మూట్లో బ్రహ్మాండాన్ని చూపెట్టిన ప్లేసు బ్రహ్మాండ ఘాట్ అండి. అక్కడ చూసుకున్నాం రమణ్ రీతిలో అన్ని చూసుకొని కొన్ని కుటీరాలు ఉన్నాయండి అన్ని చెట్లతో. అక్కడ కాసేపు సద తీరాం మేము. కాబట్టి ఆ ప్లేస్ అయిపోయి అక్కడ కనీసం మీకు తిరగడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతుందండి. ఆ రమణ్ రీతి కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ మేము గోకుల్కి వచ్చాము. అక్కడ ఒక టెంపుల్, ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటంటే అక్కడ ఉండేది నంద్ యశోదా మహల్. నంద్ యశోదా మహల్కి వచ్చామండి. నంద్ యశోదా మహల్ ఒక పురాతనమైన గుడి అండి. అది చిన్ని కృష్ణుడు తన బాల్యంలో తన తల్లిదండ్రులు యశోదా నందుడితో గడిపిన ప్రదేశం అది. అక్కడ ఒక టెంపుల్ కట్టారు. ఆ లోపలికి వెళ్తే చిన్ని కృష్ణుడు బలరాముడు విగ్రహాలు ఉంటాయండి. అక్కడ మనం తిరగచ్చు. మంచి గుళ్ళో చాలా మీకు ఎలా ఉంటుందంటే ఒక పవిత్రత అనేది మీకు కనబడుతుందండి అక్కడ. కాకపోతే మీరు అందరూ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కొంచెము ప్రతి ఒక్కరూ డబ్బులు అడుగుతుంటారు. మీరు అనవసరంగా ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదండి. మనం భక్తితో వెళ్తున్నాము. ఒక మంచి గైడ్ దొరికాడంటే, గైడ్ అంటే అక్కడ మనం వెహికల్ దిగంగానే వచ్చేస్తారండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనం తీసుకెళ్ళి మనకు అన్ని చూపెడతారు. వాళ్ళు ఏం డిమాండ్ చేయరు. కాకపోతే మనం 200 నుంచి 300 ఎక్కువ ఇవ్వకూడదండి. 200 నుంచి 300 రూపాయలు ఇవ్వచ్చు. అన్నీ చూపెడతారు వాళ్ళు. అక్కడ చూసేసి అవన్నీ తిరిగేసి మధ్యాహ్నానికి మేము ఎక్కడికి వచ్చామంటే ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ గోవింద్జీ టెంపుల్. ఆ గోవింద్జీ టెంపుల్కి వచ్చామండి. ఆ గోవింద్జీ టెంపుల్ రాజా మాన్సింగ్ కట్టించాడండి. అది యాక్చువల్లీ 7 అంతస్తులు ఉండేది. ఆ టెంపుల్ 7 అంతస్తులు ఉంటే ఔరంగజేబు దాడి చేసి ధ్వంసం చేసేసి ఇప్పుడు అది 3 అంతస్తులే ఉందండి. అక్కడ ఆయన గైడ్ మాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే అక్కడ పైన ఎక్కితే 7 అంతస్తులు, ఆ పైనుంచి ఢిల్లీ నగరం కనపడేదంట. అప్పుడు ఆయన ధ్వంసం చేసినాక ఔరంగజేబ్కి ఈ ధ్వంసం తర్వాత అక్కడ ఉండే విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఇప్పటికీ మీరు చూడొచ్చు. తర్వాత తన కళ్ళు పోయినాయంట. తన కళ్ళు పోయేటప్పటికి ఔరంగజేబు మదర్ ఎవరైతే ఉన్నారో 1,00,000 వరహాలు అప్పుడు డైమండ్స్ ఆ భగవంతుడికి ఇచ్చి దండం పెట్టి క్షమించమని చెప్పి ఇచ్చిందంట. గైడ్ మాకు చెప్పాడు అక్కడ. అది ఎంత పురాతనమైన కట్టడం అంటేనండి అక్కడ పోగానే మీకు ఒక ఆధ్యాత్మికత వస్తుంది. గోవింద్జీ టెంపుల్లో అది తిరిగామండి. చాలా బాగుంది అక్కడ గోవింద్జీ టెంపుల్. అక్కడి నుంచి మమ్మల్ని ఏం తీసుకొచ్చాయంటే అక్కడి నుంచి ఇంకో టెంపుల్ ఉందండి. అది ఏంటంటే మదన్ మోహన్ టెంపుల్ అండ్ రంగనాథ్ టెంపుల్. ఈ రంగనాథ్ టెంపుల్ ఏంటంటేనండి మన సౌత్ ఇండియన్ దక్షిణ భారతదేశంలో ఉండే గుళ్ళలాగా ఉంటుందండి. అది మన వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుంది, గోవిందరాజ స్వామి గుడి ఎలా ఉంటుంది, రంగనాథ స్వామి గుడి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. చాలా మంచి ప్రాకారాలు. అక్కడ స్వామిని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, నరసింహస్వామి విగ్రహం ఉంది, శ్రీరాముడు ఉన్నాడు. అది కూడా పురాతనమైన గుడి. ఆ గుడిలో కూడా మేము తిరిగాము. అక్కడే నిధివన్ ఉందండి. నిధివన్ అంటే అదొక వనంలాగా ఉంటుంది. అక్కడ ఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశం.
అది కూడా చూపెట్టాడు. అవన్నీ తిరిగేటప్పటికి సాయంత్రం 5, 4:30, 5 ప్రాంతం అయిందండి. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఈ బృందావనంలో తిరిగేటప్పుడు కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మన కళ్ళద్దాలు తీసి పెట్టేసుకోవాలి, స్పెక్ట్స్. ఏంటంటే అక్కడ కోతులు ఏంటంటే కళ్ళద్దాలు లాక్కెళ్ళిపోతాయండి. లాక్కెళ్ళిపోయి వాటికి ఫ్రూటీ కానీ అది కానీ ఇస్తే కళ్ళజోడుని కింద పడేస్తాయి. సో కాబట్టి అక్కడ మనకు అందరు చెప్తారు, కళ్ళజోడు తీసుకెళ్ళకూడదు, కళ్ళజోడు తీసేయండి అని చెప్తారండి. సో అదేంటి అక్కడ చూడాల్సింది. అక్కడ అన్నీ తిరిగేసి అక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ టెంపుల్ బంక బిహారీ టెంపుల్కి వచ్చేసామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ బంకే బిహారీ టెంపుల్. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉంటారు. పెద్ద క్యూ సిస్టమ్ ఉందండి. అక్కడ మేము క్యూ చేసేసి అసలు వెళ్ళలేమా అని అనుకున్నాం. కానీ ఎవడో ఒక గైడ్ దొరికాడు, 1200 రూపాయలు తీసుకున్నాడు. కాకపోతే లోపల పోయి మిస్ అయిపోయాడు. ఎలాగోలా మేము దర్శనం చేసుకున్నాం స్వామిది. స్వామి చాలా అందంగా ఉంటాడు ఇక్కడ. బంకే బిహారీ అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు అది ఒరిజినల్ విగ్రహం అండి. నిధివనంలో దొరికిన విగ్రహాన్ని అక్కడ పెట్టారు. స్వామి చాలా అందంగా ఉంటాడు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం బంకే బిహారీ టెంపుల్. తర్వాత మేము ప్రేమ్ మందిర్ చూద్దాం అనుకున్నాం, కానీ ప్రేమ్ మందిర్ విపరీతమైన రష్ ఉండిందండి. ప్రేమ్ మందిర్ అలా బంకే బిహారీ మందిర్ తర్వాత అప్పటికే రాత్రి 9:30 అవుతుందండి. ఆ రోజు ఇలా బృందావనము గోకుల్ టెంపుల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు లాడ్జ్ వచ్చేసాం. హరే కృష్ణ 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 హరే హరే.